చూసారా, ఇందులో చాలా క్లియర్ గా చెప్తున్నారు కృష్ణమూర్తి గారు మనకి. ఆలోచించే విధానమే ఉంది గాని ఆలోచించేవాడు లేడు. ఆలోచించేవాడిని ఆలోచనే తయారు చేసింది. ఈ విషయం మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే అదే అజ్ఞానంతో మనం జీవిస్తున్నాం. ఆలోచించేవాడు ఒకడున్నాడు అనేసి మనందరం ఆలోచన నిర్మిస్తోంది. ఒకసారండి ఇది ఈ పేజ్ ఇటు అటు అయిపోయింది. ఈ పాయింట్ మనం చాలా అంటే ఆలోచనే వేరేగా, నేను అన్నదాన్ని నువ్వు వేరేగా ఉన్నావు. ఆ, అంటే ఆలోచన కంటే ఆలోచించేవాడు వేరేగా ఉన్నాడని అలా నిర్మిస్తోంది. కానీ ఆలోచించేవాడు ఆలోచన కంటే భిన్నంగా లేడు. ఆ విషయం మనం గ్రహించాలి. అంటే అందుకే మనం నేనున్నాను ఆలోచించేవాడిగా అనుకుంటున్నాం. అది దానివల్లే సంఘర్షణ, బాధలు అన్నీ మనకి ఉద్భవిస్తున్నాయి. ఇదే ఆ పాయింట్ని చాలా సూక్ష్మతరమైన విషయం. ఆయన ఏమంటున్నారంటే ఆలోచన ఎలా అంతమవుతుంది అని అడిగిన దానికి, అంటే దిస్ అగైన్ మస్ట్ బి పర్సీవ్డ్. ఇది థింకింగ్ ఈజ్ ద రెస్పాన్స్ ఆఫ్ మెమొరీ. అయితే మనకి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? జ్ఞాపకం యొక్క రెస్పాన్స్. మనం అనుభవించే అనుభవాలు గతంలోంచి వచ్చింది. ఇది మళ్ళీ కూడా మనం గ్రహించాలి, మాటలతోటే కాదు. ఒక ఎక్స్పర్ట్ గా మనం దాన్ని చూడగలగాలి. అప్పుడే మనకి ప్యాసివ్ వాచ్ఫుల్నెస్ అనేది ఉంటుంది. అందులో ఆలోచించేవాడు లేడు, ఎరుక మాత్రమే. అందులో ఆలోచన లేదు, సంపూర్ణంగా ఆలోచన లేని ఎరుక ఉంటుంది. మనస్సు ఈ అనుభవం యొక్క సంపూర్ణత్వం. అది సెల్ఫ్ కాన్షియస్ గా గతంలోనే ఉంటుంది. అది ఎప్పుడు ప్రశాంతతగా అవుతుందంటే అది దానంతట అది ప్రొజెక్ట్ అవ్వకుండా ఉన్నప్పుడు. ఏదో ఒకటి అవ్వాలి అన్న కోరిక లేనప్పుడు, ఆ ప్రొజెక్షన్ ఏంటి, నేను ఇది అవ్వాలి అది అవ్వాలి అనేది లేనప్పుడే ఆలోచన అంతం అవుతుంది. మైండ్ అన్నది ఆలోచన లేనప్పుడే ఎంటీగా ఉంటుంది. ఆలోచన అన్నది ప్యాసివ్ గా వాచ్ఫుల్ గా ఉంటే తప్ప ప్రతి ఆలోచనని రియాక్షన్ లేకుండా చూడగలగడం. అప్పుడే అంతమవుతుంది ఆలోచన. ఈ ఎరుకలో చూసేవాడు లేడు, గమనించేవాడు లేడు, సెన్సార్ లేడు, ఇది మంచిది ఇది చెడ్డది అనేవాడు లేడు. ఈ ఆ సెన్సార్ అన్నవాడు లేకుండా అనుభవించడం ఒక్కటే ఉంది. ఈ అనుభవించడంలో అనుభవించేవాడు లేడు, అనుభవించేది లేదు. అనుభవించేది ఆలోచనే. అదే అనుభవించేవాడికి ఆలోచించేవాడిని ఉద్భవింపచేస్తోంది. కేవలంగా మైండ్ అన్నది అనుభవిస్తూ ఉంటే, అంటే అక్కడే స్టిల్నెస్ ఉంది. అటువంటి సైలెన్స్ అన్నది తయారు చేయడం వల్ల వచ్చింది కాదు. ఎన్నిటినో అంటే పోగు చేయడం వల్ల వచ్చింది కాదు. అలాంటి ప్రశాంతతలో యథార్థం అన్నది ఉంటుంది. ఈ సత్యము లేక యథార్థం అన్నది సమయానికి సంబంధించింది కాదు, అది కొలవలేనిది. అక్కడితో ఆ టాపిక్ అయింది. మీకు అర్థమైంది కదండి? నారాయణ గారు ఉన్నారా, వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారా? లేరు, వెళ్ళిపోయారు. టైం అయిపోయి ఉంటుంది. మీరు రాసుకున్నారా ఏమైనా?
ఎస్ మ్యామ్, రాసుకున్నాం. చెప్పండి, మీకు ఏం అవగాహన అవ్వకపోతే అడగండి. డిసిప్లిన్ కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2 బై కృష్ణమూర్తి. ఇక్కడ అతను కొన్ని సంవత్సరాలే క్రమశిక్షణ పాటిస్తున్నా తన మనస్సుని తన కంట్రోల్లో తెచ్చుకోలేకపోయారు. అది నిరంతరం పరిగెడుతూనే ఉంది, ఏవో ఒక ఆలోచనలతోటి. వదిలేస్తే పారిపోయే విధంగా కూడా ఉంది. తను తన ఆహార విషయంలో నేను ఎలా కూడాను. పరిగెడుతోందంటే, కొరడా కొట్టినప్పుడు గుర్రం ఎలా పరిగెడుతుందో అలా పరిగెట్టడానికి సిద్ధంగా ఉంటుంది. ఎస్ మ్యామ్. తన ఆహార విషయంలో కూడాను తను ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు, తన మనసును నిశ్చలం చేసుకోవడానికి. అయినా అది నిశ్చలం అవ్వలేదు. ఏం చేసాడు? కొన్నాళ్ళు తిండి మానేసాడు. ఉమ్, మతపరమైన పుస్తకాలు ఎన్నో చదివినా ప్రతి పుస్తకంలోనూ చదివిన దాంట్లో మనస్సుని నిశ్చలం చేస్తే భగవంతుడిని అర్థం చేసుకోగలరని తెలుసుకున్నాడు. కానీ తన ఆ ఒక్క పని తను చేయలేకపోతున్నాడు. డిసిప్లిన్ అనేది ఒక ఫలితానికి మార్గమే, క్రమశిక్షణ మార్గం మాత్రమే, కానీ క్రమశిక్షణ అంతం కాదు. అంతం ఇది వేరు కాదు. సారీ, ఒకటి కాదు, వేరు. వేరు వేరు కాదు. మార్గము అంతము రెండు రెండు వేరు వేరు విషయాలు కాదు. అది ఆయన చెప్తున్నారు. ఓకే, అర్థమైలేదా? అర్థమైంది మేడం. ఇప్పుడు అంతం నేను అనేది నిశ్చయించబడే. అహింస కావాలని హింసాత్మక మార్గంతో వెళ్ళాను. ఎప్పుడైనా నేను పొందగలనా? పొందలేరు మేడం. అందుకని అహింస మార్గం అన్నది ఫలితమే. మార్గము ఫలితము రెండు వేరు కావు. లేకపోతే మార్గము అంతము రెండు ఒకటే. ఎస్ మేడం, అర్థమైంది. మీరు మిమ్మల్ని ఏదో అంటే వారు ఏదో అవ్వాలని వారి మనసుని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు. అది అహింసే. సారీ, అది హింస కదా. క్రమశిక్షణ అనేది ఒక రకమైన హింస మార్గమే. ఈ మార్గం అంతం డిసిప్లైన్లో కంపల్షన్ అనేది ఉంటుంది. భయము కంపల్షన్ను ఒక ఫలితానికి మార్గంగా వాడుతున్నాం. ఆ ఫలితం మన ప్రేమగా ఎదురు చూస్తున్నాం. ప్రేమ, ఆ ఫలితమే ప్రేమ. ప్రేమ అవుతుందా? మనస్సు భయముతోటి ప్రేమ అనేది సంభవమా? కాదు డిసిప్లిన్ మేడం. తో ప్రేమ సంభవమా? మ్మ్. అణిచేయడంతో ప్రేమ సంభవమా? భయంతో ఎక్కడొస్తుంది? వీటన్నిటికీ మన మనస్సు చేసే యాక్టివిటీనే ఒక అడ్డు. ఉం? మనస్సు ఎప్పుడూ ఆలోచనతో నిరంతరాయంగా ఒకదానితో ఒకటి, ఒకదాని తర్వాత మరొకటి ఆలోచనలతో ఉంటూనే ఉంటుంది. అతను అప్పుడు ప్రశ్న వేశాడు, మనస్సు చేసే ఆలోచనను ఎలా ముగించాలి? దానికి మనం అవగాహన చేసుకోవడానికి వినాలి. ఏ కంపారిజన్, ఏ క్వశ్చన్, సందేహము ఇవేమీ లేకుండా ముందు వినగలగాలి. ఆలోచన నుండి నేను వేరుగా లేను. ఆ ఆలోచనే ఆలోచించేవాడు కేవలం తనకంటే వేరుగా ఉన్నాడని, భిన్నంగా సపరేట్గా ఉన్నాడని ఆ ఆలోచనే నాకంటే కాదు, ఆలోచించేవాడికి. ఆలోచన కంటే ఆలోచించేవాడు వేరు కాదు. ఆలోచన ఉమ్, ఆలోచించేవాడు వేరు కాదు. yes ma'am. ఆలోచన తనకంటే తాను ఆలోచించేవాడు భిన్నంగా ఉన్నాడని ఆలోచనే తయారు చేస్తుంది. ఈ అజ్ఞానంలో, అంటే ఆలోచించేవాడు ఒకడు ఉన్నాడు అనే అజ్ఞానంలో మనం ఇప్పటికీ ఉన్నాం. ఆలోచన ఎలా అంతమవుతుంది? ఎందుకంటే ప్రతి ఆలోచన మన గతం యొక్క అనుభవాల నుండే వస్తుంది.
మనస్సు అంటే మైండ్లో ఏ ఆలోచన లేనప్పుడే ఎంటీగా ఉంటుంది. అప్పుడే అది ప్రశాంతంగా ఉంటుంది, నిశ్చలంగా. ఏ ఆలోచన లేకపోవడం అంటే ఏ కోరిక లేకపోవడం, యథార్థం ఎస్ మ్యామ్. నుంచి పారిపోకుండా ఉండడం. బాగానే ఇంకా రాశారా? లేదు మేడం, రాసుకుంటున్నాను. ఇక్కడ కొన్ని మీరు అవగాహన పాయింట్స్ మాత్రం. చేసుకోవాల్సింది ఏంటంటే, ఆలోచనే ఉంది, ఆలోచించేవాడు లేడు. ఎస్ నేను మేడం. ఆలోచిస్తున్నానన్న అజ్ఞానానికి మనం అలవాటేయం. దేనివల్ల? ఐడెంటిటీ అయిపోతాం, బాడీ నేనని, ఆలోచన నేనని. ఆలోచన ఒక్కటే ఉంది కానీ ఆలోచించేవాడన్నవాడు వేరేగా లేడు. ఆలోచనే తయారు చేసింది. అలాగే ఆలోచించబడేదాన్ని కూడా ఆలోచనే తయారు చేసింది. ఇదంతటినీ అవగాహన చేసుకుంటే ఎలాగా? ప్యాసివ్ అవేర్నెస్ తో అప్పుడు మనకు ఆ యథార్థం అన్నది అనుభవంలోకి వస్తుంది. అక్కడ అనుభవించేవాడు లేడు. అది ప్రయత్నపూర్వకంగా కాదు, కంపల్షన్తో కాదు, పోగు చేసుకున్న జ్ఞానంతో కాదు. అప్పుడు ఆ యథార్థ స్థితి, ఈ దీనంతటినీ గమనిస్తే, గమనించేటప్పుడు గమనించేవాడు లేడు. అవేర్నెస్ అన్నది మనస్సుకు సంబంధించింది కాదు కనుక మనస్సు లేనప్పుడు ఉండేదే అవేర్నెస్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది మేడం నాకు. ఆలోచించడమే ఉంది గాని ఆలోచించేవాడు లేడు. అవునండి. ఆలోచనే ఆలోచించేవాడు ఉన్నావు అని క్రియేట్ చేసింది. అప్పుడు ఆలోచించేవాడు ఆలోచనని రూల్ చేస్తున్నట్టుగా ఆలోచనే తయారు చేస్తుంది. వాడెక్కడో శిఖరాగ్రంలో కూర్చుని శాశ్వతుడుగా ఉన్నాడని ఆలోచనే తయారు చేసింది. ఆలోచనలను నియంత్రిస్తున్నాడని, ఇదంతా ఆలోచనే. ఎక్కడ అర్థం కాలేదు అడగండి. మేడం, క్రమశిక్షణ అంటే ఒక రకమైన హింస మార్గమే అన్నారు కదా మేడం. అక్కడ హింస. డిసిప్లిన్ ఉం? ఈ మార్గంలో డిసిప్లిన్ అనేది ఒక కంపల్సన్గా ఉంటుందా? ఉం. డిసిప్లిన్ అంటే ఏంటి? ఇది ఉండకూడదు అని కొన్ని నిగ్రహిస్తాం, కొన్ని అణిచేస్తాం. అదంతా హింసే కదా. ఎస్ మ్యామ్. ఎన్నో ఉన్నాయి, అర్థం కానివి ఎవరు అడగరు. వింటే కదా బాగా జాగరూకతతో. సెంటెన్స్ అలాంటివి ఉన్నాయి ఇందులో. మళ్ళీ ఇంకొకటి మేడం నాది, ఉం. గతం తాలూకా అనుభవాన్ని కానీ గతం తాలూకా స్మృతులు కానీ తిరిగి అంటే పునరావృతం చేసేవి ఈ ఆలోచనలే. ఆలోచన ఈ అంటేనే గతం. ఆలోచన మళ్ళీ భవిష్యత్తులో ఊహాత్మకమైన జీవితాన్ని కూడాను ఆలోచింపచేసేది ఆలోచనలే కదా. గతమే భవిష్యత్తును కూడా నిర్మించేస్తుంది. గతం బేస్ తోటే కదా భవిష్యత్తు నిర్మిస్తున్నాం మనం. మనం కంపారిజన్ చేసుకొని ఇలా ఉండకూడదు, అలా ఉండాలి అంటే ఒక కండిషనింగ్ మైండ్ పెట్టేస్తున్నాం ఆలోచనలతో అక్కడ. అవును. అర్థమైంది. నాయుడు గారు చెప్తారా? ఆమా. అంటే ఇక్కడ మీకు ఏం అర్థమైందో మీరు డిసిప్లిన్ చెప్పండి, అనేది ఎందుకంటే అందరికీ అర్థమైంది చెప్తే మిగతా వాళ్ళకి కూడా ఎవరు సరిగ్గా వినలేదో వాళ్ళకి అర్థమవుతుంది.
ఓకే అమ్మా. మనసుని జయించడానికి ఇతను ఒక డిసిప్లిన్ అనేది దాని విధానాల్లో వెళ్ళడానికే ఇతను ప్రయత్నించినట్టు, అంటే ఎన్నో రకాలైన ఆ భోజనం అది చేయకుండా అలా నిశ్చలం అవుతుందేమో అని అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నట్టు తెలిసిందమ్మా. అయినప్పుడు కూడా డిసిప్లైన్ వల్ల అది ఆ నిశ్చలత కాదు అన్నది ఆయనకి అవగాహన అయినట్టుంది ఇక్కడ. ఉమ్. రెండోది అంటే ఇక్కడ అంటే ప్యూరిటీ, పవిత్రతను గాని, సద్గుణాలను గాని, ఇంకా ఇలాంటివి ఏవి కూడా అవి సాధన వల్ల వచ్చేది కాదు. అంటే ఈ రకమైన డిసిప్లిన్ చేయడం వల్ల గాని ఇవన్నీ వచ్చేవి కాదు అని తెలుస్తుందమ్మా. అంటే సహజ సిద్ధంగా అవగాహన పూర్వకంగా కలగాలి. రెండోది ఒక థాట్, ఒక ఆలోచన ఏదైతే ఉందో ఆలోచనను సృష్టిస్తుంది. మళ్ళీ అది ఆలోచన అంటే అదే ఒక రకమైన అవగాహన రాహిత్య స్థితి ఏర్పడుతుంది అనేది అర్థం అవుతుంది. అంటే ఆలోచన సృష్టించడం అంటే అమ్మది. ఆలోచించేవాడు వేరేగా ఉన్నాడని ఆలోచనే సృష్టిస్తోంది. అవునమ్మా. మనం అనుకుంటాం కదా ఆలోచించేవాడు వేరేగా ఉన్నాడు అని. అవునమ్మా. ఆలోచించేవాడిని ఆలోచనే తయారు చేస్తోంది. అవునమ్మా. ఇదంతా ఆలోచనే ఉంది కానీ ఆలోచించేవాడు వేరుగా లేడు. ఆలోచించేవాడిని ఆలోచనే తయారు చేసింది. ఉమ్. ఇది చాలా సూక్ష్మమైన విషయం కానీ చాలా అవసరమైన విషయం. ఆలోచించేవాడే నేను వేరేగా ఉన్నానని ఆలోచన చెప్తోంది. నేనుని కూడా ఆలోచనే తయారు చేసింది. అవునమ్మా. కానీ అది ఎలా తెలుస్తుందమ్మా? అంటే ఇప్పుడు ఒక ఆలోచించడం అనేది కూడా కొన్ని సందర్భాల్లో ఆలోచించకుండా జరగదు కదమ్మా. ఆలోచనే ఆలోచించేవాడిని తయారు చేసింది. ఉమ్. ఆలోచించాలా అక్కర్లేదా పాయింట్ కాదు ఇక్కడ. ఓకే, ఓకే, ఓకే. అవునమ్మా, ఆలోచన, అవును. నువ్వు ఆలోచించేవాడిగా వేరేగా ఉన్నావు, నువ్వు ఆ టాప్ మోస్ట్ ప్లేస్ లో కూర్చో అని ఆలోచించేవాడు ఆలోచనలు నియంత్రిస్తాడని ఇవన్నీ ఆలోచనే తయారు చేసింది. ఉహుహు. నాకంటే భిన్నంగా ఉన్నాడు ఆలోచించేవాడని ఆలోచనే తయారు చేసింది. అవును. ఈ ఆలోచన ఎప్పుడు కూడా గత అనుభవాల నుంచి వచ్చిందే, గత జ్ఞాపకాల నుంచే, గతంలోంచి వచ్చిందే గాని అది పాతది కాదు. అది అంతా తెలుసున్న దాంట్లోంచి ఆలోచిస్తూ ఉంటుంది. ఆహా, అది ఓకే చాలా అమ్మా. పరిమితమైనది, అనంతత్వాన్ని పొందడానికి పనికిరాదు. ఆలోచనతో అనంతత్వాన్ని పట్టుకోలేం. ఆలోచించేవాడు ఆలోచన ఒకటే అనే విషయం ముందు మనకు అర్థం కావాలి. మనం ఎప్పుడు అది సెపరేట్ గా, దానికి కారణం ఏమిటి? గతంతో ముడిపట్టుకోవడం, అనుభవాలతో ఉండడం, నేను ఐడెంటిఫై, శరీరం నేను, మనస్సు నేను అనుకోవడం వల్ల ఆ ఆ ఆలోచన, ఆలోచించేవాడు వేరేగా ఉన్నారని ఆలోచన చెప్పేస్తోంది మనకి. ఇది కూడా ఆలోచనే, ఉన్నదొక్క ఆలోచనే, ఉమ్. ఇంకేం లేదు. అవును. ఈ రెండు సెపరేట్ గా ఉన్నంతసేపు సంఘర్షణ తప్పదు. సెపరేట్ అనుకున్నంతసేపు భయం తప్పదు. అవును. భయంతో ఉన్న, సంఘర్షణతో ఉన్నటువంటి స్థితికి ఆత్మతత్వం అన్నది, ఆ పరమ సత్యం అన్నది అవగాహన ఎప్పుడు దూరంగానే ఉంటుంది. అవును. అందుకని ఆలోచనని ఆపి చాయిస్లెస్ అవేర్నెస్ తో చూస్తే, అవేర్నెస్ అనేది మనసుకు సంబంధించింది కాదు. మనస్సు నిశ్చలం ఉంటే యథార్థాన్ని చూడగలం. మన ఆలోచన ఏం చేస్తుంది? యథార్థం నుంచి బయటకు తీసుకెళ్ళిపోతుంది. అవును. ఎరుకతోటి మనం చూడగలిగినప్పుడు ఇదంతా, ఈ ప్రాసెస్ అంతా చూసేవాడు లేడు అక్కడ, అనుభవించేవాడు లేడు, అనుభవం రెండు వేరేగా లేవు. ఇది కూడా ఆలోచనే చేసింది. అనుభవించేవాడిని, అనుభవాన్ని, ఇవన్నీ ఆలోచన తయారు చేసింది. పంచదారతో నదిని, పంచదారతో ఓడని తయారు చేసినట్టుగా ఇవన్నీ ఆలోచనే ఇన్ని రూపాలతో ఉంది. ఆ విషయం మనకి తెలిసినప్పుడు
నేనన్నది లేదు, ఆలోచన తయారు చేసింది నేనే. అవును. అనుభూతులు అమ్మ అంటే ఒక ఎక్స్పీరియన్స్ అయిన అనుభూతి కూడా ఆలోచనతో తయారైంది. అది కూడా ఆలోచన తయారు చేసింది. ఈ పాయింట్ మనం విని వదిలేయడం కాకుండా బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆలోచించేవాడు, చూసేవాడు, అన్వేషించేవాడు వేరేగా లేడు. అదంతా ఆలోచనే. ఆలోచన ఎప్పుడైతే స్తంభించిందో, నిశ్చలమైపోయిందో, ఆలోచించేవాడు లేడు అక్కడ. అనుభవించేవాడు లేడు, అనుభవము లేదు. అనుభవించడం అనే ఎక్స్పీరియన్సింగే ఉంటుంది, అనుభవించేవాడు లేని. అది మనస్సుకు అందదు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మన నిత్య జీవితానికి అప్లై నేను వేరేగా ఉన్నాను, నేను స్థిరంగా కూర్చున్నాను, నేను ఒక గట్టిగా స్థూలంగా ఉన్నాను, ఇలాంటి అజ్ఞానపు ఆలోచనల నుంచి బయటపడడానికి ఈ సత్యం మనకి తెలియాలి. ఆలోచనే నేను తయారు చేసింది. అవును. ఇంకేమైనా డౌట్స్? అదే మీదే అంటే ఆ థాట్ ఆ ఆలోచన సృష్టిస్తుంది, మళ్ళీ అది అదే కంట్రోల్ చేసుకుంటుంది. అది మళ్ళీ చెప్తుంది, ఆలోచించేవాడు ఎక్కడో కూర్చోబెట్టి నువ్వు వీడ కంట్రోల్ చేస్తున్నాడన్న అది కూడా ఆలోచననే సృష్టించింది. అవునమ్మా. ఇప్పుడు కంట్రోల్ అనేది అంటే ఇప్పుడు డిసిప్లిన్ అనే దానికి ఇప్పుడు కంట్రోల్ చేయడం అనే దాని ద్వారాగా అంటే కంట్రోల్ చేయడం కూడా డిసిప్లైన్ ఆలోచనే. ద్వారాగా అనేది. ఇదంతా ఆలోచన అవును. విధానమే. అవును. అంటే అక్కడ అది ఫుల్ఫిల్మెంట్ ఉండదమ్మా కంప్లీట్ గా. చిన్నపిల్లలు ఏమీ లేని దాంట్లోంచి పప్పు అంటారు, కూర అంటారు. ఏమీ లేదు, అన్ని పప్పు కూర పచ్చడి అన్ని అందులోనే ఉంటాయి. అలాగా ఆలోచనే ఆలోచించేవాడిని, కంట్రోల్ చేసేవాడిని, అన్నిటినీ ఆలోచనే సృష్టించేసింది. ఉన్నవి ఆలోచించడమే తప్ప ఇవేవీ లేవు. అవును. ఏమీ లేని దాంట్లోంచి పిల్లలు ఎలాగైతే పచ్చడి కూర పప్పు సృష్టిస్తున్నారో, ఆలోచనే వీటన్నిటినీ సృష్టిస్తోంది. ఆలోచించేవాడు ఉన్నాడని, వేరేగా కూర్చున్నాడని, కంట్రోల్ చేస్తున్నాడని, ఇదంతా ఆలోచనే. అవును. మనకున్నటువంటి వేల జన్మల నుంచి ఉన్న అజ్ఞానం వల్ల ఇది పాతుకుపోయింది మనకి. భ్రాంతిలోనే జీవిస్తున్నాం, ఆ భ్రాంతే సత్యమని. నిరంతర సంఘర్షణ ఎందుకు వస్తుంది? ఆలోచించేవాడు వేరుగా ఉన్నాడని, అది యథార్థం అని మనం నమ్ముతున్నాం గనక. అలా అది ఇదే ఆలోచించేవాడు వేరుగా ఉన్నాడు, ఆలోచన వేరుగా ఉన్నదని నిరంతరం సంఘర్షణ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? నమస్కారం. అంటే ఈ ఆలోచన అనేదే అసలైన యథార్థ స్థితిని అడ్డుతోంది. ఈ డ్రామాలోనే మనం ఉంటాం. ఆలోచించేవాడు ఉన్నాడు, అన్వేషికుడు ఉన్నాడు, ఈ డ్రామాలోనే మనం జీవిస్తున్నాం. ఇదే మనకి యథార్థాన్ని అనుభూతి చెందకుండా అడ్డుతుంది. ఈ అసత్యాన్ని అసత్యంగా గ్రహించినప్పుడు మనం సత్యం అనేది అనుభూతిలోకి వెళ్తాం. అక్కడ అనుభవించేవాడు లేని అనుభవం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా?
లేదు మేడం. మీరు చెప్పిన ఈ పాయింట్ని నిరంతరాయంగా అవేర్నెస్ పెట్టుకుంటే అంటే ఆ సత్యం అనేది జాగ్రత్తగా అర్థం వింటే అవుతుంది. ఇవన్నీ ఎలా ఉంటాయంటే మనకి మామూలుగా వినేవి కావు ఇవి. మనం ఎంతో అటెన్షన్ తో వినాలి, విని పదే పదే దాన్ని మననం చేయాలి, అప్పుడు మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే మన భ్రాంతికి పవర్ ఎక్కువ. నేనున్నానన్న భ్రాంతి మన ఎక్కువ పవర్, ఎన్నో జన్మల నుంచి వచ్చింది గనక. అసత్యానికి పవర్ ఎక్కువగా ఉంది. ఉన్నదొక్క ఆలోచనే. ఈ ఆలోచనల వల్లే యథార్థ స్థితిని మనం కోల్పోతున్నాము. అది ఎప్పుడూ కూడా ఆలోచనలతో సత్యాన్ని లేదా దైవాన్ని మనం పట్టుకోలేం. మనం దైవానికి దూరంగా ఉండడానికి కారణం ఏంటి? ఇలాంటి వాటితో మన జీవితం అంతా నిండిపోతుంది. ఆ దైవం దూరంగా లేదు, మనమే ఆ పెద్ద తెర ఏర్పాటు చేస్తున్న మనసుతోటి. మనస్సే మనం ఇప్పుడు ప్రతి క్షణం మనసుతోటే ఉంటాం. అంటే మళ్ళీ దైవం కావాలి అన్నది కూడా ఒక ఆలోచనే. ఆలోచన చేస్తూ ఉంటే ఆలోచన ఎప్పుడు అంతమవుతుందో అప్పుడే ఉండేది ఆ దైవము లేదా సత్యం. నీకు దైవం కావాలంటే తిరుపతి వెళ్ళు, అల్లక్కడికి వెళ్ళు, ఇవన్నీ ఆలోచనలే. ఆలోచనలతో మనం దైవాన్ని పట్టుకోలేం. అందుకే ఒక స్వామీజీ అడిగేవారు శ్రీశైలంలో, మల్లికార్జునుడు కనబడ్డా? ఎలా కనబడతాడు, మనకంటే భిన్నంగా లేడు కదా. కానీ అజ్ఞానానికి ఉన్న బలం మనకి చాలా ఎక్కువ గనక సత్యాన్ని ఇష్టపడదు మనసు. ఎందుకంటే అది అంతం అవ్వడానికి దానికి ఇష్టం ఉండదు. అది అంతం అవుతే ఉన్నదే సత్యం. మనస్సు అంతం అవుతే ఉన్నదే సత్యం. ముగించేద్దామా? ఇంకేమైనా మాట్లాడతారా? ఇది చాలా జాగ్రత్తగా ప్రతి సెంటెన్స్ ని మీరు రాసుకోగలిగితే, ఇప్పుడు రాజేష్ చేస్తున్నాడు అలాగా, ఇంకా కొంచెం కొంచెం స్కిప్ అవ్వచ్చు, కానీ అక్కడ అక్కడ అవగాహన కానిది నేను చెప్తాను ఎలాగా. అలా రాస్తే ఉన్న అవగాహన వేరు. ఇలాంటివన్నీ కూడానండి గాలిలో విన్నట్టు వినకూడదు. ప్రతి వాక్యము అతి జాగరూకతతో వినాలి. కృష్ణమూర్తి తత్వం అంటే అంత మజాకా కాదు. జాగ్రత్తగా వింటే తప్పకుండా అర్థమవుతుంది. ఎందుకంటే మనకు పాతుకుపోయిన కొన్ని అభిప్రాయాలతోటే వింటాం, ప్రిజుడిస్ తోటి. అతను అన్నాడు కదా కృష్ణమూర్తి గారు, ప్రిజుడిస్ లేకుండా వినవయ్యా అని. అంటే ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాలతో పోల్చేస్తాం. ఆ పోలుస్తాం కానీ మనకు అర్థం కావట్లేదు. పోలిక అర్థం అవడం రెండింటికి తేడా ఉంది. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? పదాలు తెలియడం, పదాలతో పోల్చడం. మేరు పర్వతం, నాకు ఆ మేరు పర్వతం తెలియదు, మేరు పర్వతంలా ఉందంట, ఇది తెలియదు. అలాగ పోల్చేసి ఏదో అర్థమైపోయిందని ఆత్మవంచన చేసుకుంటున్నాం కనుక ఇదంతా ఆలోచన చేసి జిమిక్స్. ఈ ఆలోచన ఎన్ని రకాల మోసాలు చేస్తుందో నిరంతరాయంగా. అదే మనం యథార్థం అని జీవిస్తున్నాం. అదే మన జీవితం అయిపోయింది. ఆలోచన మనని గెంతేటట్టు చేస్తుంది, మనం గెంతుతూ ఉంటాం. దిస్ ఈజ్ లైఫ్ అంటాం. ఇదంతా ఆలోచన డ్రామా అని తెలిసాక డ్రామా చేసే వాడిని పట్టుకుంటాం, అరెస్ట్ చేస్తాం. ఆలోచన నిశ్చలం చేస్తే ఉన్నదే పరమాత్మ తత్వం. ఓకే అండి.
ముగించేస్తున్నాను. అందరికీ నమస్కారం. నమస్తే మేడం.